రాజేంద్ర ప్రసాద్ అని గట్టిగా చక్రవర్తి అయితే అరుస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. మా నాన్నే పేరు పెట్టి పిలుస్తావా అని అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు మా నాన్నకి విలువిచ్చి మాట్లాడకుండా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనైతే అక్షయ్ అంటూ ఉంటాడు. ఏంటి మీ నాన్నకి విలువిచ్చేది? మీ నాన్న చేసిన పని ఏమైనా బాగుందా? ఆస్తిలో సగం వాటా నీకు రాస్తాడా? ఇదేమైనా న్యాయమేనా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్‌ని అయితే చక్రవర్తి చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. నా ఆస్తి గురించి అడగడానికి నువ్వెవడివి? నా ఆస్తి నా ఇష్టం. నాకు నచ్చినట్లుగా రాసుకుంటాను. నీకు అడిగే హక్కు లేదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గట్టిగా అంటూ ఉంటాడు. ఇక అవని అయితే మా ఫ్యామిలీ విషయాలు మీకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు బాగానే మాట్లాడతావమ్మా. నీ కడుపు బాగానే నిండిపోయింది కదా! నువ్వు బాగానే మాట్లాడతావు. ఇలాంటి మాటలే ఆడుతావు అని చెప్పి చక్రవర్తి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే అలా కామ్‌గా ఉండిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే చక్రవర్తి ఆడిన మాటలకి షాక్ అవుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఇక మంచి రభసగా ఉంటుంది ఈరోజు తగువ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చక్రవర్తి అయితే ఏంటమ్మా నువ్వు కూడా మీ ఆయన లాంటి క్యారెక్టరేనా నీది కూడా అని చెప్పి పార్వతి కసి చూసి చక్రవర్తి అయితే చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి పార్వతి అయితే తలదించుకుంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే ఏ చక్రవర్తి పళ్ళు రాలుతాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు నా పళ్ళే రాలగొడతావా అని అయితే రాజేంద్ర ప్రసాద్ చొక్కా పట్టుకుంటూ ఉంటాడు. చక్రవర్తి మా నాన్న చొక్కే పట్టుకుంటావా అని చెప్పి అక్షయ్ అయితే గట్టిగా అంటూ ఉంటాడు చక్రవర్తితో. ఎలా అంటూ మా నాన్నే అంటావా అని చెప్పి అక్షయ్ అయితే చక్రవర్తిని కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే ఏంటి నువ్వు మా నాన్నే కొడతావా అని చెప్పి అక్షయ్ని అయితే ఇలా తీసి పల్లవి అయితే చెయ్యెత్తబోతూ ఉంటుంది. మా నాన్న కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి అని చెయ్యెత్తబోతున్న పల్లవి చెయ్యైతే కమల్ పట్టుకుంటూ ఉంటాడు. ఏంటి నువ్వు మా అన్నయ్య మీదకి చెయ్యెత్తుతున్నావు అని చెప్పి కమల్ అయితే చాలా సీరియస్‌గా పల్లవి కాసైతే చూస్తూ ఉంటాడు. మా అన్నయ్యని కొట్టడానికి చూస్తావా అని చెప్పి కమల్ అయితే పల్లవిని కొట్టబోతూ ఉంటాడు. అలా కొట్టబోయేసరికి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది కమల్ చేసిన పనికి. నేను ఇక ఇంట్లో ఉండను అని చెప్పి పెట్టుబేడ సర్దుకొని దిగుతూ ఉంటుంది. అది చూసి అక్షయ్, అవని వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి పల్లవి ఇలా చేస్తుంది అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటారు అవని, అక్షయ్ వీళ్ళు. ఇక పల్లవి అయితే తన పుట్టింటికి వెళ్ళిపోతానని వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోవడానికైతే రెడీ అవుతూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటారు అందరూ.